మొత్తానికి ఈ మహానుభావుడు ఈ విధంగా నిత్యం ఆ ఆలయంలో ఉన్న ఆ వామనమూర్తి అయిన నారాయణుణ్ణి, అక్కడ వామనమూర్తిగా ఉన్నట్ట స్వామి త్రివిక్రమ స్వరూపం, ద్రవిడ దేశంలో ఉన్నటువంటి ఆలయం కురుగడి అని దాని పేరు. ఆ స్వామిని కొలుచుకునేవాడు. ఒకరోజు ఈయన అర్ధరాత్రి పూట అద్దమరే యద్దాసరి యద్దండ బిడాలగా గితాలయ కృకవా కుద్దండ రవము విని చను ప్రొద్దాయనటంచు పాడబోవు త్రోవన్. అద్దమరేయి ఆ అర్ధరాత్రి పూట ఆయన నిద్రపోతూ ఉంటే ఒక పిల్లి వాళ్ళ యొక్క గొడ్ల సావిట్లోకి వచ్చిందిట. ఆ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నీ కూసాయి. కోడి కుయ్యగానే తెల్లారిపోయిందేమో లేచిపోయాడు ఆయన. అంటే కోడి కూస్తే అలా లేచిపోతారేంటండి పొరపాటున? అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచే అలవాటు ఉన్న వాళ్ళకి, సూర్యుడు ఉదయించక ముందే లేచే వాళ్ళకి రాత్రైనా ఆ బ్రాహ్మీ ముహూర్తమైనా ఒక్కలాగే ఉంటుంది. అప్పుడు గడియారాలు కాదు కదా. ఆ అర్ధరాత్రి కోడి కుయ్యగానే లేచిపోయాడు, తెల్లవారిపోయిందని వెళ్ళిపోయాడు. అంతేగాని ఎంత అయిందో ఆలోచన కూడా లేదు. ఇక్కడ అతని యొక్క వ్రత నిష్టను మనం పరిశీలించాలి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనే తపనతో ఉన్నాడు. కానీ ఏదో వ్రతం పెట్టుకున్నాం కనుక వెళ్ళాలి, అప్పుడే కోడి కూసిందా తప్పదా ఇవాళ వెళ్ళాలి అని కాదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని తపనతో ఉన్నవాడికి ఈ కోడి కూత వినగానే తెల్లారిపోయిందని ఉత్సాహంగా లేచిపోయేట. ఆ లేచి బయలుదేరిపోయాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు అనేకములైన అరణ్యములు అన్నీ పచ్చగా ఉన్న రోజులు కదా అవి. ఆ పల్లె నుంచి అతను వెళుతూ ఉంటే తోవలో 3 యోజనాలు వెళ్ళాలి. తోవలో చిన్నపాటి అడవి. ఆ అడవిలో అనేక తీగలు, చెట్లు వగేరాలు అన్నీ ఉన్నాయి. అలా ఒక తీగ ఉండేదిట, మరులు తీగ అనేటువంటిది. ఈ తీగకో లక్షణం ఉంది. అయ్యా, వృక్షజాతుల యొక్క విశిష్టత కూడా మన శాస్త్రముల్లో చెప్పబడింది. మన అరణ్యాలే పోగొట్టుకుంటూ ఉంటే ఇంక వృక్షాతుల గురించి చెప్పుకుంటామా? పైగా భారతీయ వృక్షజాతులు మళ్ళీ వేరు. ఇదొకటి విశేషం. ప్రపంచమంతా ఎలా ఉన్నప్పటికీ భారతదేశం మట్టి లక్షణం వేరండి, ఈ అరణ్యాల లక్షణం వేరు, ఈ నదుల లక్షణం వేరు, పర్వతాల లక్షణం వేరు. అది ఇప్పుడు చెప్తే తెలియదు. పరిశోధించవలసిన పాశ్చాత్యులకి ఇది నా దేశం అనే ప్రేమ ఎలాగో ఉండదు. ప్రేమ లేని చోట గొప్పతనాన్ని వాళ్ళు ఎలాగో ఒప్పుకోలేరు. మనకు పరిశోధనాత్మకమైన విజ్ఞాన దృక్పథం ఎలాగూ లేదు. వాళ్ళే విజ్ఞానం అనుకుని ఎలాగూ తిరుగుతున్నాం కనుక దీని దివ్యత్వం ఎప్పుడు తెలుసుకుంటాం మనకు తెలియలేదు. ఇక్కడ మట్టిలో ఏదో శక్తి ఉంది, ఇక్కడ క్షేత్రాల్లో ఏదో శక్తి ఉంది. అందుకే ఇక్కడ దొరికినటువంటి వృక్ష సంపద వైశిష్ట్యం చాలా ఉంది. అయితే అప్పట్లో ఈ ఆరణ్యకములైన తీగలలో మరులు తీగ అని తీగ ఉండేదిట. ఈ తీగ లక్షణం ఏంటంటే ఎవడైనా కానీ తొక్కితే అది వాడి మైండ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ తీగ చూడండి, అయ్యా అలా ఇస్తుందా అండి, ఇదేదో అపనమ్మకంలా ఉంది అని. అనేక చెట్లు ఇప్పుడు ఆఫ్రికా వైపు వెళితే కొన్ని చెట్లు అరుస్తూ ఉంటాయట సంగీతంలాగా. ఇదేదో బాగుందే అని చెట్టు దగ్గరికి వెళితే చుట్టుముట్టి తినేస్తాయి కూడా. రాక్షస చెట్లు ఆఫ్రికాలో చెప్పబడుతున్నాయి. ఏ చెట్టు లక్షణం ఎలాగుంటుంది ఎవరికేం తెలుసు. ఇలాగా అవి జీవులే కదండి. చెట్లకు జీవం ఉందంటే మూర్ఖులు భారతీయులు అన్నారు ఒకప్పుడు. ఉందని రుజువు చేసాడు ఒక భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. అప్పుడు ఒప్పుకున్నారు. అంతవరకు మన కణ్వ మహర్షి చెట్లకి చెప్పాడు అంటే పాప సెంటిమెంటల్ ఫూల్స్ అండి అన్నారు. కాదండి, ఇక్కడ సైంటిఫిక్ టెంపర్మెంట్, అది సెంటిమెంటల్ ఫూలిష్నెస్ కాదది. ప్రకృతి అంతా పరమేశ్వరమయం చైతన్యమయం అని భావించాడు కనుకనే ప్రతిదాన్ని ప్రేమగా పలకరించి దాన్ని తనదిగా చేసుకోగలిగి ఆ ప్రేమపూర్వకమైన వాతావరణంలో కలిసి బ్రతకగలిగే భవ్య సంస్కృతి భారతీయత ఏనాడో ఆవిష్కరించుకున్నది. అలాగా మనకి ఈ మహాచైతన్యం విశ్వంలో వ్యాపించింది. దానిని ఎప్పుడో గమనించాం మనం. అలాగే ఈ చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఎప్పటికీ మనకి తలకాయ నొప్పి వస్తే అరిపాదంలో గట్టిగా నొప్పి తగ్గించడం కనిపిస్తుందా లేదా? మరి ఒక రకమైన తీగ దానికి ఏ లక్షణం ఏ ముళ్ళుందో అది గుచ్చితే మైండ్లో ఏ నరానికి అది ఎఫెక్ట్ ఇస్తుంది ఎవరికేం తెలుసు. మొత్తానికి ఇస్తుంది. ఇచ్చి ఏం చేస్తుందంటే కొంతసేపు మతి భ్రమింపజేసి వాడిని అడ్డదిడ్డగా తిప్పిస్తుంది. ఎటు తిరుగుతున్నాడో వాడే తెలియకుండా. అలాగా మరులు తీగ మెట్టి ఊరులన్ననోయని ఎడు తమిశ్రగాడుపడి పొలంబులల్ల తిరిగి. ఎప్పుడు వెళ్ళే తోవ కనుక చీకట్లోనైనా వెళ్ళిపోగలడు అలవాటు కొద్దీ. కానీ మరులు తీగ తొక్కడం వల్ల దారి తప్పిపోయాడు. ఎటో తిరుగుతున్నాడు. అతనికే తెలియట్లేదండి. ఎంత వెళుతూ ఉన్నప్పటికీ నేను ఇంకా రాలేదనుకున్నాడు. కొంతసేపటికి ఆ మరులు తీగ ప్రభావం పోయి తెల్లవారుతూ ఉన్న సమయంలో ఒక చోటుకు వచ్చేట. తూర్పు తెల్లనవు తరి ఒక్క శూన్య గహన వాటి చొచ్చి. ఒక శూన్యమైన అరణ్యంలోకి వచ్చాడు ఆ తెల్లవారే సమయానికి. ఇది ఎప్పుడు చూడలేదు. అలాంటి చోటుకు వచ్చి ఏమిటి నేను ఇక్కడికి వచ్చాను, ఈ సమయంలో నేను స్వామి మందిరంలో పాడుకోవాలి,
అలాంటిది నేను ఈ చోటుకు వచ్చేసానేమిటి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఆయనకి ఏమీ బోధపడ్డం లేదు. సరే ఎక్కడున్నాను ఎటు వెళ్ళాలి అని ఆలోచించుకునే లోపలే ఆయనకి ఎదురుగా ఒక పెద్ద వటవృక్షం కనిపించిందిట. ఆ వటవృక్షం చూడ్డానికే భయంకరంగా ఉన్నది. మర్రి చెట్టు. కంచన్ వైష్ణవుడర్ధయోజన జటాఘాటోత్థశాఖోపశాఖంచాట చరన్ మరుద్రయదవీయ ప్రేషిదోజ్జచ్చదో అంచత్కీట కృత వ్రణచ్చలన లిప్యాపాదిత ధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్వాయద్వటక్ష్మాజమున్ కాంచన్ వైష్ణవుడు. ఒక మహావటవృక్షాన్ని చూశాడు. ఏం అర్థం కాలేదు కదా, మంచిదే. అర్థం కానట్టుగా ఉంది ఆ చెట్టు. అంత భయంకరంగా అన్నీ చాచుకుని ఒక వికారమైన వాతావరణంతో ఉన్నదిట. ఆశ్చర్యపోతున్నాడు, ఏమిటి ఈ చెట్టు? ఈ చెట్టు చుట్టూ ఒక వికారమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అదేమిటి అంటే ఎలనీటి బొండలంబుల బోలె మెదడెల్ల జుర్రి వైచిన డొల్లు పుర్రెగములు. అవి కనిపిస్తున్నాయి, పుర్రెలు కనిపిస్తున్నాయట ఆ చుట్టూ. ఆ పుర్రెలు ఎలా ఉన్నాయి అంటే కొబ్బరి బొండం కొట్టి ఆ లోపలవన్నీ జుర్రి బయట పారేస్తామే ఆ విధంగా ఎలనీటి బొండలంబులు బోలె మెదడెల్ల జుర్రి వైచిన డొల్లు పుర్రెగములు. అందులో మెదడినంతా తినేసి బయట పారేసిన పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. నరచి గీరిన జీరలెర్పడ తుదముట్ట చీకిన నులిపచ్చి కీకసములు. ఆ ఎముకలు కనిపించాయట. ఎముకల మీద గీతలు ఉన్నాయట. ఆ గీతలు ఏంటంటే ఎవడో మాంసాన్ని తిని ఆ పళ్ళు గీరలు పడేటాలుగా చేసి పడేశాడు అక్కడ. అటువంటివి కనిపిస్తున్నాయి. ఇక దొనదొనమును నీగె తుట్టెల రూపేరు వడక క్రంపలను వ్రేలెడు గరుసులు. ఇంకా అక్కడక్కడ మాంసం ముక్కలు నరాల ముక్కలు ఇవన్నీ పడి ఉంటే అక్కడ ఈగలు జుమ్మని మోగుతూ ఉన్నాయట. దూళ్ళ మక్కెక్కి మంగళ్ళ తిప్పలు రేగుబడువున గాలినేడు ఎరకలు. అక్కడ మిగిలినటువంటి ఆ మాంసఖండములు కేశములు మొదలైనవన్నీ గాలికి ఎగిరి వస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ పడినటువంటి వాటి కోసం, ఆ ఎముక ముక్కల కోసం, వాటి కోసం ముంగాళ్ళ జాగిపై మృత్యుజూపులు పర్వ భూమికలెత్తిచు పారిపోవుసునులా. ఒకటి మీద ఒకటి అరుచుకుంటూ ఆ ఎముకలు ముక్కలు పట్టుకుపోతున్న కుక్కలు కనిపిస్తూ ఉన్నాయట. వాతావరణాన్ని కృష్ణదేవరాయలు ఎంత అందంగా వర్ణిస్తున్నాడు చూడండి ఇక్కడ. బలల తోరణములు పట్టి బిట్టెగయ సఖాధూతి యగయు కంకముల రొదల అడ్డంబు తిరిగి తలాహతిబడి రెండు హస్తంబులుడి యంగలార్చు కపుల. అనేక రకమైన కోతులు తిరుగుతూ ఉన్నాయి. ఆ గాలికి ఇవి మర్మరధ్వని చేస్తున్నాయట పుర్రెలు, ఆ గాలి తగిలి కొన్ని. ఈ విధంగా ఉన్నటువంటి ఆ చోటు చూసి ఏమిటి నేను ఇలాంటి చోటుకు వచ్చాను, ఇదేదో ఒక భయంకరమైన పిశాచ సంచార భూమి వలె ఉన్నది అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే వెంటనే జభీమన చెట్టు మించి ఒక ఆకారం పడిందిట. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి.